వారానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఇరాన్ షాక్. 2 యుద్ధ విమానాలు కూల్చివేత, ఓ పైలట్ గల్లంతు. టెహరాన్లోని లక్ష్యాలపై ఆగని ఇజ్రాయెల్ భీకర దాడులు. గల్ఫ్ దేశాల డీశాలినేషన్ ప్లాంట్లపై విరుచుకుపడిన ఇరాన్ సేనలు. హైదరాబాద్లో 3 కార్పొరేషన్ల కైవసానికి కాంగ్రెస్ కసరత్తు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు సన్నద్ధం. ఆపరేషన్ 300 పేరిట ప్రణాళికలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు. ప్రమాదంలో ఒకరు దుర్మరణం, మరో 3 పరిస్థితి విషమం. ఆఫ్ఘన్లో భూకంపం, ఒకే కుటుంబంలో 8 మంది మృతి. ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. ఒక యుద్ధ విమానంలో ఉన్న 2 సిబ్బందిలో ఒకరిని కాపాడగా మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. 2వ విమానంలో ఉన్న ఏకైక పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 5 వారాల్లో తొలిసారిగా అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలు ఇరాన్ భూభాగంలో కూలిపోయాయి. ఇరాన్పై పట్టు సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 2 రోజులకే అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చేసింది. ఈ విమానంలో 2 సిబ్బంది ఉండగా ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి. 2వ వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో మరో అమెరికా యుద్ధ విమానం కూడా కూలిపోయింది. ఇరాన్ సైన్యానికి చెందిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానం కూలిందని, అది దక్షిణ ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పడిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. F-15 విమాన పైలట్లను రక్షించే చర్యల్లో పాల్గొన్న 2 అమెరికా విమానాలపై ఇరాన్ దాడులు చేసినట్లు 2 అమెరికా అధికారులు ధృవీకరించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక A-10 యుద్ధ విమానం ఇరాన్ దాడులకు గురికాగా అందులో ఉన్న పైలట్ సముద్రంలోకి దూకారు. అతన్ని సురక్షితంగా రక్షించినట్లు సమాచారం. గాలింపు చర్యల్లో పాల్గొన్న 2 హెలికాప్టర్లలో ఒకటి F-15E విమానానికి చెందిన ఒక పైలట్ను రక్షించింది. అయితే తిరిగొస్తున్న క్రమంలో ఈ హెలికాప్టర్పై తుపాకులతో కాల్పులు జరగడంతో అందులోని సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందుతోందని CBS వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కువైట్లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గల్ఫ్ దేశాలకు తాగునీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్లపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. అటు ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహరాన్లోని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోంది. టెహరాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియా ప్రతినిధులు తెలిపారు. యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టిన శబ్దాలు కూడా వచ్చాయని చెప్పారు. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రజల నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. ఇరాన్పై జరుపుతున్న దాడులు పరిధి దాటిపోయాయని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు స్వదేశంలో ఎదురుగాలి వీస్తోంది. యుద్ధం త్వరగా ముగిసి తనకు రాజకీయంగా లాభిస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. యుద్ధం మొదలై 1 నెల రోజులు గడిచినా ఆశించిన ఫలితం పొందలేకపోయారు. 2011లో బరాక్ ఒబామా లిబియాపై సైనిక చర్య చేపట్టినప్పుడు దాదాపు 60% ప్రజల మద్దతుంది. కానీ ఇప్పుడు ఇరాన్తో ట్రంప్ చేస్తున్న యుద్ధానికి మెజారిటీ మద్దతు కూడా లేదని సర్వేలు చాటుతున్నాయి. APNORC సర్వే ప్రకారం 59% మంది అమెరికన్లు ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడులు పరిధి దాటిపోయాయని భావిస్తున్నారు. రిపబ్లికన్ల నుంచి కూడా ఆయనకు మద్దతు కొరవడింది. అమెరికా కంటే ఇతర దేశాల ప్రయోజనాలకు ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అమెరికాను యుద్ధాలకు దూరంగా ఉంచుతానని గతంలో ఇచ్చిన హామీని ట్రంప్ తప్పారని రిపబ్లికన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరల భారంతో
ఆందోళన చెందుతున్న వారి సంఖ్య గతంలో 30% ఉండగా ఇప్పుడు 45% పెరిగింది. క్విన్నిపియాక్ యూనివర్సిటీ పోల్ ప్రకారం రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతి 10 మందిలో 3 పెట్రోల్ ధరలు తమ కుటుంబాలకు తీవ్రమైన సమస్యగా మారాయని భావిస్తున్నారు. అమెరికాలో మార్చి 31 నాటి విశ్లేషణ ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ -17 పాయింట్లకు పడిపోయింది. రెండోసారి అధికారం చేపట్టిన ఏ అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో ప్రజాదరణ కోల్పోవడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4 దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధంలో విజయం సాధించడం పక్కన పెడితే అమెరికన్లను సంతృప్తి పరచడం ట్రంప్నకు తలనొప్పిగా తయారైంది. హైదరాబాద్ నగరంలో 3 కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం డివిజన్లో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ 3 నగర కార్పొరేషన్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా, మూసీ పునర్జీవం లాంటివి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఆ 3ంటిని చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వీటి పరిధిలోనే నివసిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా రాష్ట్ర రాజధానిగా ఈ 3 నగరపాలక సంస్థలు చాలా కీలకమని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో ఆశించిన స్థాయిలో బలం లేదు. అధికారంలో ఉండడం, ప్రణాళికాబద్ధంగా పనిచేయడంతో పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల నగరంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఇక్కడ హైదరాబాద్ గడ్డపై విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలమైన పునాది తప్పనిసరని పార్టీ నాయకత్వం గుర్తించింది. 3 కార్పొరేషన్లలో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సమర్థులైన నేతల కోసం హస్తం పార్టీ ఇప్పట్నుంచే వేట మొదలుపెట్టింది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టడమే లక్ష్యంగా పార్టీ ఆపరేషన్ 300 పేరిట ప్రణాళిక సిద్ధం చేసింది. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గత ఏడాది నవంబర్ 22న ఏఐసీసీ మొత్తం 33 జిల్లాలు, కొన్ని కార్పొరేషన్లకు డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా దీపక్ జాన్ నియమితులయ్యారు. గ్రేటర్ పరిధికి చెందిన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా తోటకూర వజ్రేష్ యాదవ్ నియమించారు. డీసీసీ నియామకాలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ, మండల స్థాయి నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ నెల 30లోపు బూత్ స్థాయిలో నియామకాలు పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నిర్ణయించే పనిలో పార్టీ నిమగ్నమైంది. రేపు డీలిమిటేషన్ కూడా హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా సీట్లు పెరగబోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా మహానగరం మీదనే దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం, మెట్రోని విస్తరించే కార్యక్రమం, ట్రిబుల్ కావచ్చు, ట్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా మూసి పునర్జీవి కార్యక్రమం కావచ్చు. దానిలో భాగంగా టెంపుల్ని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ భయం వేస్తూ బాధేస్తుంది. మూసిని పునర్జీవి చేసినట్లయితే 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం జరుగుతుంది. 41 నియోజకవర్గాల్లో ప్రయాణం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుంది కాబట్టి, డీలిమిటేషన్ లాభం జరుగుతుంది కాబట్టి అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. 3 కార్పొరేషన్లకు 3 కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. మొత్తం 12 జోన్లలో జోన్కు 1 మంత్రి లెక్కన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విలీనమైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో పాటు మూసీ నది పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులను ఎన్నికల అజెండాగా మార్చుకోనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, సమర్థులకే టికెట్లు కేటాయించే సంప్రదాయం ముందు నుంచి కాంగ్రెస్లో ఉంది. మరోవైపు గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. మనం చూసాం కదా, గతంలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షంలో ఏదైతే బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాం, కేంద్రంలో మేమున్నామని చెప్పేసి అప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్కి అనుగుణంగా కొంతవరకు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోగలిగారు. 2023 ఎలక్షన్ తర్వాత 2 బై ఎలక్షన్లు వచ్చాయి సిటీలో. ఒకటి కంటోన్మెంట్ వచ్చింది, తర్వాత జూబ్లీ హిల్స్. అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భాలు మీరు చూశారు. రాబోయే ఎలక్షన్లలో కూడా డెఫినెట్ గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీకి ఆశించిన బలం లేదన్న విషయం బట్టబయలైంది. ఇందుకు తోడు కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్లలో బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ కార్పొరేషన్లను గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సులువుగా గెలవొచ్చని అధికార పార్టీ భావిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాల ఆత్మవిశ్వాసంతో 3 కార్పొరేషన్లపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయి కసరత్తు ముమ్మరం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం మంచిర్యాల జిల్లా కేతనపల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పటిష్ట భద్రత మధ్య బల్దియా చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఎన్నిక సంఘం తొలుత ఫిబ్రవరి 16న పురపాలిక చైర్మన్ ఎన్నికలు నిర్వహించగా కేతనపల్లి, ఖానాపురంలో కోరం లేక వాయిదా పడ్డాయి. మరుసటి రోజు 17న రెండోసారి కోరం లేక ఖానాపూర్ ఎన్నిక జరగలేదు. కేతనపల్లిలో బీఆర్ఎస్, సిపిఐ కూటమి, కాంగ్రెస్ సభ్యుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నిక జరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని సాధించింది. 2,500 కోట్ల రూపాయల పన్ను వసూళ్లే లక్ష్యంగా రంగంలోకి దిగిన అధికారులు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3 కార్పొరేషన్లలో మొత్తం 2,558.8 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేశారు. జీహెచ్ఎంసీలో 995.82 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 1,000.36 కోట్లు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 562.62 కోట్ల రూపాయలు వసూలైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. చివరి రోజైన మార్చి 31న 162.94 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపిన కమిషనర్ మార్చి నెల మొత్తం 453.98 కోట్ల ఆదాయం పన్నుల రూపంలో వచ్చినట్లు ప్రకటించారు. గతేడాది కన్నా ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి వినియోగదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి పన్నులు చెల్లించారని తెలిపారు. ఈ నెలలో ఆస్తి పన్నుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా చెల్లించి 5% రాయితీ పొందవచ్చని కర్ణన్ సూచించారు. డీజీపీ నియామకానికి సంబంధించి 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సుల నేపథ్యంలో యూపీఎస్సీ ప్యానెల్ సిద్ధం చేసి మార్చి 12న పంపిందని, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుత డీజీపీ నియామకం జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారన్నారు. ప్రభుత్వం సాకులు చెబుతూ నియామకంలో జాప్యం చేస్తోందన్నారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ వాదనతో విభేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులను పరిగణలోకి తీసుకుని యూపీఎస్సీ జాబితాను సిద్ధం చేసి పంపిందన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 2 వారాల గడువు కావాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి యూపీఎస్సీ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందన్న ఏజీ వాదనల నేపథ్యంలో విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి ఏర్పడగా దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో యానాం తీరంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. నిన్న ఆదిలాబాద్ జిల్లా జైనంత్లో రాష్ట్రంలోని అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా నేరేడుగుములో 40.1, ములుగు జిల్లా మంగపేటలో 39.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే గాని పూట గడవని పరిస్థితి ఆ కుటుంబాలది. శ్రమకు తగ్గ ఆదాయం లేక, ప్రభుత్వ పథకాలు అందక వారి బతుకు చక్రం భారంగా మారింది. కుమ్మరుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం ఎండమావిలాగే మిగిలిపోయింది. మట్టి పాత్రల వినియోగం తగ్గుతున్న ఈ రోజుల్లో కులవృత్తికి వదులుకోలేక వేరే పని చూసుకోలేకపోతున్న కామారెడ్డి జిల్లా కుండల తయారీదారుల ఆవేదనపై ప్రత్యేక కథనం. దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకున్నారు. కుండలు తయారు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మట్టితో మమేకమై ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబమంతా పనిచేస్తారు. అయినా సరిపడా ఆదాయం రాక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండలాల్లో ఉన్న మట్టి కుండల తయారీదారుల పరిస్థితి ఇది. నా పేరు విజయ్, మద్నూర్ గ్రామం.
గత 15 సంవత్సరాల నుంచి నేను కుమ్మరి కుల వృత్తి చేస్తూనే ఉన్నాను. గత అక్టోబర్ నెలలో పిఎం విశ్వకర్మ ట్రైనింగ్కి కామారెడ్డికి వెళ్ళాను. కానీ అక్కడ టీఏడిఏలు కానీ లోన్స్ ఫెసిలిటీలు ఇస్తా అని చెప్పారు. కానీ 1 మంత్ లోపల ఎలాంటి ఫెసిలిటీలు ఇవ్వలేదు, టూల్ కిట్స్ కూడా ఇవ్వలేదు. మరి మాకు ఏ విధంగా సహకరిస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలి. మా కుల వృత్తి ఆధునిక పరికరాలతో ఇంకా ముందుకెళ్తామని కుల వృత్తి సాగిస్తాము. మాకు గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. పీఎం విశ్వకర్మ పథకం కింద యంత్ర పరికరాలతో కూడిన టూల్ కిట్లు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదని వాపోతున్నారు. ఏడాది గడుస్తున్నా ఎలాంటి పరికరాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే మట్టి కుండలు తయారు చేయటం ఇబ్బందిగా మారిందని ఆవేదన చెందుతున్నారు. నా పేరు దత్తు, మాది మధ్యమూరండి. మేము కుల వృత్తి నమ్ముకొని బతుకున్నాము. ఇక 30 సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళు కానీ మేము కానీ మా కుల వృత్తిని నమ్ముకున్నాము. ఎప్పట్లో మాకు కుల వృత్తి పడిపోయింది. మరి మా అయితే ఎట్లా వెళ్ళిపోయి మా పిల్లలు కూడా భవిష్యత్తు తయారు చేస్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. గవర్నమెంట్ మాకు ఏదో లోను మాకు పెట్టుబడి ఆదుకోవాలని కోరుతున్నాము. ఏదో విశ్వకర్మ లోను మాకు ఆదుకున్నారు గవర్నమెంట్. మరి అదే పెద్దోళ్ళది ఇచ్చిన చక్రాలు కానీ మరి పనిముట్లు కానీ మాకు అవే వాడుతున్నాము. మా పిల్లలకు అది కుదురుతలేదు, కలుస్తలేదు. ఏదో చక్రాలు మాకు సారీ లాంటి గవర్నమెంట్ మాకు కరెంటు ఎలక్ట్రానికల్ వస్త్రాలు కవి పనిముట్లు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఖరీఫ్ రబీలో ఉన్న కాస్తంత భూమిలో పంటలు పండించుకుంటూ వేసవి కాలంలో కుల వృత్తిపైనే ఆధారపడుతుంటామని అంటున్నారు. ఏప్రిల్ మే నెల వచ్చేసరికి వ్యవసాయ పనులు అంతగా ఉండవని వాపోతున్నారు. విశ్వకర్మ పథకం కింద రుణాలు, అవసరమైన యంత్ర పరికరాలు అందించాలని కోరుతున్నారు. నా పేరు కుమ్మరి గంగారాం, మద్దూరు. 50 సంవత్సరాల నుంచి కుమ్మరి దందం చేస్తున్నాము. ఇప్పటిదాకా మేము పని బతుకు మట్టి బతుకుడే. మాకు భూమి లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ ఇదన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. చంద్రబాబుది అప్పుడు వచ్చి చంద్రబాబు పీరియడ్లో అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 లోను ఇచ్చిండు ఆయన. సార్లు కుల వృత్తి కరెంటు సార్లు అవి ఇచ్చిండు. షెడ్ వేసుకొని వాళ్ళని రేకులు కూడా ఇచ్చిండు ఆయన. కొన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చిండు. సబ్సిడీ ఆ జమానకంటే 1100 చిల్లర 13 ఏళ్ళగా మాకు సహకరించింది. ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఏమన్నా పిల్లల భవిష్యత్తు గిన్నెల మట్టిని బతుకుని మట్టిని వస్తుంది. మాకు ఏజ్ అయి కాటింది. ఇప్పటిదాకా పెన్షన్ కూడా లేదు నాకు. తయారు చేసిన కుండలను స్థానికులతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నామని, బీదర్, నాందేడ్, లాతూర్ నుంచి కుండలను తీసుకువెళ్తారని వివరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు రాజేష్ థియేటర్ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సింగరేణి సంస్థకు చెందిన శ్రీధర్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న 4 అందులో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడా మగ తేడా లేకుండా అన్ని రంగాల్లో అతివలు సత్తా చాటుతున్నా కొందరి బుద్ధి మారట్లేదు. మగ సంతానం లేదనే కోపంతో భార్యతో గొడవ పెట్టుకున్న కర్కశ తండ్రి అభంశుభం తెలియని కవల పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. కరీంనగర్ గ్రామీణ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలానికి 6 ఏళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్కు చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి గీతన్ శ్రీ, గీతాన్విక అనే 2 కవల పిల్లలున్నారు. ఆడ సంతానం కావడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో 4 ఏళ్ల చిన్నారులతో కలిసి పొలానికి వెళ్లిన శ్రీశైలం వారిద్దరిని బావిలోకి నెట్టేశాడు. అనంతరం తాను దూకినా ఈత రావడంతో సురక్షితంగా బయటకు వచ్చాడు. గజ ఈతగాళ్లు సుమారు 3 గంటల పాటు శ్రమించి 2 మృతదేహాలను వెలికితీశారు. కుమార్తెలను చంపిన శ్రీశైలానికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో యువకుడిపై కత్తిపోటు ఘటన స్థానికంగా కలకలం రేపింది. యూసుఫ్గూడలో సుల్తాన్ మొయినుద్దీన్ ఏప్రిల్ 1న రాత్రి 11:30 సమయంలో పెరుగు ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆసిమ్ షరీఫ్కు ఫోన్పే ద్వారా 70 రూపాయలు పంపించాడు. అయితే
చెల్లింపు జరగలేదని మళ్లీ డబ్బులు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు. సరుకును తిరిగి ఇవ్వాలని సుల్తాన్ పట్టుబట్టడంతో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మరో చోటుకు పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అసీం షరీఫ్ కత్తితో సుల్తాన్ వెన్నుపైన పొడిచాడు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న సుల్తాన్ను కుటుంబ సభ్యులు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అంతలోనే యువకుడు బలవన్మరణానికి పాల్పడడంతో యువతి తీవ్ర కలత చెందింది. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేష్ ఓ యువతితో 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు ఒకే ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇద్దరు పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు. నిన్న ఉదయం అడ్డగుట్టలో ఓయో గది తీసుకున్నారు. యువకుడు లోకేష్ పెళ్లి బట్టలు ధరించాడు. మధ్యాహ్నం సమయంలో తాను పెళ్లి బట్టల్లో ఉన్నానని చెప్పి భోజనం తీసుకురమ్మని యువతిని పంపించాడు. భోజనం తీసుకుని యువతి గదికి వెళ్లి తలుపు కొట్టగా స్పందించలేదు. ఎంతకీ తీయకపోవడంతో యువతి తన స్నేహితులకు ఫోన్ చేయగా వారు వచ్చి హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే లోకేష్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ గుడి లేదా ఆర్య సమాజ్లో వివాహం చేసుకుందామని యువతికి చెప్పిన లోకేష్ ముందు రోజే పెళ్లి బట్టలు ధరించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాల నుంచి 2,35,000 రూపాయల విలువ చేసే 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైలో గ్రాముకు 15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్లో 30,000కు అమ్మడానికి తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. తదుపరి విచారణ నిమిత్తం నిందితురాలని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. ముడి చమురు సరఫరాలో అంతరాయం వల్ల సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల భారం వల్ల సిమెంట్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని కంపెనీలు చెబుతున్నాయి. స్టీల్ ధర సైతం ఇప్పటికే 20% పైగా పెరిగింది. సిమెంట్ కంపెనీలు కూడా ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. దీనివల్ల నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తలెత్తింది. ప్రపంచ అవసరాల్లో 20% చమురు హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతోంది. ప్రస్తుతం నౌకలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో వాణిజ్య, పరిశ్రమల సిలిండర్లపై అత్యధిక ప్రభావం పడింది. అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే పెట్రో ఉత్పత్తుల భారం పెరిగింది. దీనివల్ల 50 కేజీల సిమెంట్ బస్తాపై గరిష్టంగా 80 రూపాయల వరకు పెరిగింది. ఫ్యూయల్తో పాటు ప్యాకింగ్ ధరపై ప్రభావం పడటం వల్ల ధరలు పెరిగాయి. పాలిమర్ కొరత వల్ల బ్యాగుల ఉత్పత్తి భారం పెరుగుతోంది. సిమెంట్ రేటు ఇప్పటికే 80 రూపాయలు పెంచారు. సంచికి 370 రూపాయలు, 400 రూపాయల దాకా పోయింది. ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్టీల్ రేట్ అయితే 5,000 పెంచారు. 66,000, 67,000 ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఈ యుద్ధం ఇంతట్లో ఆగేటట్లు లేదు. ఇది ఇంకా 2 నెలలు 3 నెలలుగా కొనసాగిందంటే మా భక్తులు చాలా ఘోరంగా తయారవుతాయి. కాబట్టి మీరు దయచేసి ఏదో విధంగా దీన్ని సాల్వ్ చేసే విధంగా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ప్రార్థిస్తున్నాము. చేసే పనిలో కూడా ఇప్పుడు ఏమీ మిగలడం లేదు. ఇసుక రేటు పెరిగిపోయింది, స్టీల్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు, బ్రిక్, లేబర్ ఛార్జ్ కూడా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కూలి కూడా వెళ్తాం లేదు. ఓనర్లకు అడిగితేనేమో మాకు ఉన్న రేటు ఇదే అంటున్నారు. మరి మేము బతకాలంటే ఎట్లా? మరి ఈ రేట్లు పెంచుకుంటూ పోతే మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళం, మేము ఎట్లా బతకాలా? మాకు మీరు కొంచెం దయచేసి మీరు మాకు సహకరించాలని బిల్డర్ అసోసియేషన్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఏంటంటే మా బిల్డర్ కాంట్రాక్టర్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పాలవుతున్నారు, కట్టలేకపోతున్నాము. మేము లోన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ రెంట్స్ కట్టలేక బయట మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇల్లు కాంట్రాక్ట్ ఇచ్చి రెంట్ బేసిస్ నుండి మాకు రెంట్స్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇల్లు పని ఆగిపోతుంది. కొంచెం అది చూసే ముందు సిమెంట్ ఇంకా స్టీల్ రేట్స్ ఉన్న క్రైసిస్ గా కూడా చూడాలనుకుంటున్నాం. ఇంటి నిర్మాణంలో సిమెంట్ ఖర్చు 5 నుంచి 10% వరకు ఉంటుంది. ఈ ధర పెరిగితే ఇంటి ఖర్చుపై ప్రభావం పడుతుంది. సిమెంట్, స్టీల్, ఇసుక వల్ల నిర్మాణ ధరలు తడిసి మోపిడవుతున్నాయి. ఇప్పటికే తాపీ మేస్త్రీలు, కూలీల ధరలు పెరిగాయి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. స్టీల్ ధరలు టన్నుకు 20,000కు పైగా పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. డిమాండ్కు తోడు ఉత్పత్తి, సరఫరాలో ఖర్చు పెరగడంతో ధరలు పెరిగాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సిమెంట్ రేట్ పెరగడము, స్టీల్ రేట్ పెరగడము, లేబర్ ఛార్జెస్ పెరగడము, అలాగే
కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్విచ్చెస్ కానీ శానిటరీ ఫిట్టింగ్స్ కానీ అన్నిటి రేట్ పెరగడం వల్ల స్క్వేర్ ఫీట్ మీద టోటల్ ప్రాజెక్ట్ మీద కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల కొనడానికి రాకపోవడము రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్చేజర్స్ ముందే లేరు. దాంతోపాటు కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయేపాటికి ఏమవుతుందంటే ఆ వచ్చే వాళ్ళు కూడా బాగా కొనలేక వీటికి ఇప్పుడు నడుస్తున్న ధరలకు అందుకోలేక ఏమవుతుందంటే వాళ్ళు రాలేకపోతున్నారు. ఫీల్డ్ ఏమో బాగా స్లో ఉంది. ఇప్పుడు మార్కెట్లో బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి రోజు నుంచి స్టీల్ రేటు పెరిగిపోయింది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మేము మాట్లాడుకుందేమో ఒక రేటు, ఇప్పుడు ఒక రేటుకి వచ్చింది. అయితే ఇప్పుడు ఓనర్స్ అడిగితే ఏమంటున్నారు, సగంలో ఇప్పుడు చూడండి, సగంలో ఇల్లు కట్టాం, ఇప్పుడు రేటు పెరిగిందంటే సిమెంట్ ఏంది, ఇసుక ఏంది, రాడ్లు ఏంటి. సో మేము స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమో మనకి స్టీల్ రేట్ వచ్చేసి ఒక 1 year బ్యాక్ స్టీల్ రేట్ వచ్చేసి 35 నుంచి 40 వేలు స్టీల్ రేట్ టన్ ఉండేదండి. ఇప్పుడు 65 నుంచి 70 వేల రూపాయలు పెరిగింది. సిమెంట్ కూడా మనకు చూసుకోవాలనుకుంటే అప్పుడులో మనకి 240 రూపాయల నుంచి 260 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు 350 రూపాయలు ఒకేసారిగా 50 రూపాయలు పెంచారు. దీనివల్ల చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నాం మేము. యుద్ధం ముగిస్తే ముడి చమురు సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు తగ్గితే సిమెంట్, స్టీల్ కంపెనీలు సైతం ధరలను తగ్గించే అవకాశం ఉంటుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 6 పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దిండోరి పట్టణంలోని శివాజీనగర్ ప్రాంతంలో కారు బావిలో పడి ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా వేదిక సమీపంలోనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవర్కు రోడ్డు సరిగా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. 2 క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోవడంతో దిండోరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజా అంశాన్ని చూస్తే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 6 పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దిండోరి పట్టణంలోని శివాజీనగర్ ప్రాంతంలో కారు బావిలో పడి ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా వేదిక సమీపంలోనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవర్కు రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. 2 క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోవడంతో దిండోరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాంతంలో రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల ధాటికి కాబుల్లో ఒక ఇల్లు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఓ చిన్నారి గాయపడినట్లు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైనట్లు వెల్లడించారు. ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. భూకంప కేంద్రం హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూమికి 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూరో మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్, యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించాయి. భూకంపం కేంద్రం లోతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, పెషావర్ సహా పలు నగరాల్లో కనిపించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెలువడలేదు. గతేడాది ఆగస్టులో 6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో 2,200 మందికి పైగా మరణించారు. ఆఫ్ఘాన్ భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పడింది.
నిన్న రాత్రి 9:42 సమయంలో కొన్ని క్షణాల పాటు ఢిల్లీ సహా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాలోని పలు చోట్ల భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ NCS వెల్లడించింది.